ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేదిక పైన ఆసీనులై ఉన్న అనుభవజ్ఞులు, అపరిమితమైన మేధా సంపత్తు, నాయకత్వపు లక్షణాలు పుణికిపుచ్చుకున్న కలిసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, 4సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా చాలా సమర్థవంతంగా అలయన్స్ని ముందుకు తీసుకెళ్ళి విజయానికి కీలక పాత్ర వహించిన శ్రీమతి మేడం పురంధేశ్వరి గారికి, తెలుగుదేశం అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్, అత్యధిక మెజారిటీతో గెలిచిన శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అందరూ చెప్పేవాళ్ళు స్టేట్లో ఎక్కువ మెజారిటీ నీకు వస్తుంటే నేను వినేవాడిని, కానీ నాకు అర్థమైంది అంటే అది గెలుపు ఆయన వల్ల సాధ్యం. అందుకే మనస్ఫూర్తిగా నా కంగ్రాచులేషన్స్ చెప్తాను. గెలుపు మెజారిటీ ఎవరిదని కాదు, కానీ సరైన వ్యక్తికి సరైన గెలుపు వచ్చినప్పుడు అది ఎంత ఆనందంగా ఉంటుందో నాకు పల్లా శ్రీనివాస్ గారిని చూస్తే అనిపిస్తుంది. ఆయన గెలుపు నాకు నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది, అంత భారీ మెజారిటీ. ఈ 100 రోజులు పూర్తి చేసుకున్నామంటే ఇది సరిగ్గా మీరు నన్ను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆ రోజున ఆయన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టి రాజమండ్రిలో పెట్టినప్పుడు, ఇక్కడ మన విజయవాడలో ఉన్నప్పుడు ఆయన మద్దతుగా నేను వస్తే ఆ రోజున నన్ను ఆపితే నేను ఆ రోజున ఒకటే మాట చెప్పాను అందరికీ, అప్పుడున్న అధికారులందరికీ, సరిగ్గా మీకు 6 నెలల్లో ప్రభుత్వం మారిపోతుంది, మీరు వెయిట్ చేయండి. అది అహంకారంతో గర్వంతో చెప్పలేదు, చాలా విసిగిపోయాం. మన విజయం ఇదే కూతవేట దూరంలోని ఇప్పటం గ్రామంలో జనసేన సభ పెట్టి వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వం అని ఒక ప్రతిపాదన చేసినప్పుడు దాని వెనక తెలివితేటలు కానీ వ్యూహాలు కానీ ఏమి లేవు. ఒకటే ఒక లక్షణం ఏంటంటే లోపల గుండెల్లో రాష్ట్రం బాగుండాలి, విభజన దగ్గర నుంచి నలిగిపోతా వచ్చాం, బాగుండాలని ఒక్క బలీయమైన కోరిక తప్ప ఇంకేం లేదు దాని వెనక. కానీ అది సాధించడానికి ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాం, అసలు జరుగుద్దా లేదా, ఒప్పించగలమా లేదా, ఎన్ని పడి కింద పడి మీద పడి ఈ రోజున ఇక్కడ గెలిచిన గౌరవ సభ్యులందరూ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అద్భుతమైన మెజారిటీతో గెలిచారంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని ఒక్క ఆకాంక్ష, ఒక్క బలమైన నమ్మకం, చంద్రబాబు గారి నాయకత్వం, సమర్థత, ఈ దేశాన్ని 3వసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వాన, ఆయన దిశానిర్దేశంతో, పురంధేశ్వరి గారి నాయకత్వంతో, తెలుగుదేశం నాయకులని చాలాసార్లు చెప్పాను, వాళ్ళందరి సమిష్టి కృషితోటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాం. నాకు చాలాసార్లు అనిపించేది, ప్రతిసారి ఏం చెప్పాను, రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడు మీరు గెలవరండి, ఇప్పుడున్న వైసీపీ గెలుస్తుంది, మీరు గెలవరు. ప్రతిరోజు బయట వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు, మనతో పాటు పక్కన ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు మాట. అసలు నమ్మకం ఉన్నది ఎవరికి అంటే, అసలు చెక్కు చెదరని గెలుస్తున్నాం, కొడుతున్నాం, నెగిటివ్ థాటే ఉండకూడదు, 170కి 160 కొట్టాలన్న మొదటి రోజు నుంచి చెప్పింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట. మనం అనుకుంటున్నాం, చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉంటారు, వ్యూహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది కించిత్తు అధైర్యం లేదు, భయం లేదు ఆయన దగ్గర. అంటే ఆయనకున్న అపారమైన అనుభవం నేను ప్రత్యక్షంగా చూశాను, జాతీయ స్థాయిలో చూశాను, ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు చూశాను. అసలు ఈయనకి నేను ఒకటే అనుకున్నాను, లోపల కొంచెం
అంటే ఈయనకి ఏమి జరిగినా అసలు భయం అనేది ఏ క్వశ్చన్ లేదు ఈయనకి. అంటే ధైర్యం తప్ప. నాకు చాలా చాలా ఆనందం వేసింది. అంటే ఒక వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, నిస్సత్తువతో అయిపోయినా, కుటుంబ సభ్యుల్ని కించపరిచిన, ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానాలకు గురి చేసిన, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకి ఆయన్ని బలి చేసి ఆయన లోపల పెట్టి, ఎవరో అధికారులు చేసిన దానికి దానిపైన చెలవులు పలవులు కల్పించి ఆయన్ని పెట్టి ఆయన ఇబ్బంది పెడితే, ఆ రోజు నేను కలిసినప్పుడు అనిపించింది అసలు ఆయన గుండెల్లో చెక్కు చెదరలేదు ఆయనకి. ఆయన ఒకటే ఒక మాట అన్నారు, దిస్ ఈజ్ వే ఆఫ్ లైఫ్, పాలిటిక్స్ ఇది ఇట్లాగే ఉంటుంది, మనం భరిస్తాం ముందుకెళ్ళడం. నాకు అనిపించింది నేను ఆయన అలాంటి వ్యక్తి పక్కన ఉండి అడ్మినిస్ట్రేషన్ ఒకటి నేర్చుకోవడం, కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఒడిదుడుకులు, పొలిటికల్ ప్రాసెస్ ఒడిదుడుకులు ఉంటుంది, వ్యక్తిగతమైన దాడుల దగ్గర నుంచి కుటుంబ పరంగా అన్ని రకాలుగా. కానీ అట్లా తట్టుకొని అసలు ఎవరన్నా ఊహించలేం కదా. ఒక 53 రోజులు ఆయన్ని పెట్టి అలా ఉంచితే, నన్ను షూటింగ్లు చేయమంటే నేను చేయలేకపోయావాడిని. తప్పు సంకేతాలు వెళ్ళిపోతాయని నేను డేట్స్ ఇచ్చినా కూడా నేను ఆపేస్తాను ఆ రోజు. ఎందుకంటే ఆయన అంత సఫర్ అవుతా అని ఉంటే నేను బయటికి వెళ్ళి షూటింగ్ చేయడం కూడా నాకు ఇబ్బంది అనిపించేస్తుంది. నా ప్రొడ్యూసర్ చెప్పాను, 2 చేతులు క్షమించమని చెప్పాను ఆ రోజున. తప్పట్లేదు, నాకు రాష్ట్ర ప్రజల కోసం మారాలి ప్రభుత్వం, అందుకని చేస్తాను, దయచేసి మీరు అర్థం చేసుకోండి అని. అంత నేను చేయగలిగానంటే ఆయన తట్టుకున్న విధానం నన్ను కూడా ఎంతో కొంత ఒక చేయూతనిచ్చేలా చేసింది. నా స్వార్థం వల్ల వ్యక్తిగతంగా నేను ఎదిగిపోవాలి, నా కోరికల్లో రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి మనం నలిగిపోతా ఉన్నాం. మనకి తెలంగాణలో మనం దాదాపు 3వ వంతున్నాం అభివృద్ధిలో. సంతోషం, మన తోటి తెలుగు రాష్ట్రం ఆనందం. మనం పోటీ పడాలి, ఎదగాలి అంటే అనుభవం, పొలిటికల్ ప్రాసెస్లో అనుభవం ఒకటి చాలా చాలా కీలకమైనది. తెలివితేటలు ఉండొచ్చు, అన్నిటికంటే కూడా అందరినీ సమన్వయపరిచి, అందరినీ ఆకట్టుకోగలిగి, అందరినీ ఒక దారిని పెట్టగలిగి, కొంత మెత్తదనంతో మందలిస్తూ, కొన్నిసార్లు గట్టిగా చెప్తూ, అలాంటి నాయకుడు వెంట ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయటం నాతో సహా చాలా చాలా నాకు ఆనందంగా ఉంటుంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో డబ్బు లేదు మనకి. రాగానే ఛార్జ్ తీసుకోగానే ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి, కానీ లోపల ప్రోటోకాల్స్ దగ్గర డబ్బులు లేవు లోపల. అలాంటిది ఆయన రాగానే ఈ 100 రోజుల్లో ఏమి చేసామని కీలకమని చెప్తే, ఏమైతే చెప్పారో మెగా డిఎస్సిని మేము పెడతాం, భర్తీ చేస్తామంటే 16,437 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయడం. చాలాసార్లు పెన్షన్ గురించి మేము మాట్లాడుకుంటా ఉంటే చాలాసార్లు దీంట్లో నేను పెన్షన్ బాగా ఎక్కువ చేద్దామని అనుకుంటే, ఎలా సార్ పాసిబిలిటీ అంటే, కష్టంగా ఉంటుంది కానీ మనం పెంచాలి. ఆయనకున్న ఆకాంక్ష కూడా ఏంటంటే సంపద కొద్ది మంది దగ్గర ఉండిపోకూడదు, అవి తిరుగుబాట్లు వస్తాయి. ఈ రోజున ఆయన నాయకత్వంలో ఈరోజు పొద్దున్న క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఒక 100 కోట్లు మూలధనం ఒక కార్పొరేషన్లో పెడితే, మన చిన్నపాటి పరిశ్రమలకి, ఔత్సాహికులకి, పారిశ్రామికవేత్తలకి అండగా ఉండటానికి ఒక 100 కోట్లు మూలధనం పెడితే దాన్ని 5,000 కోట్ల వరకు తీసుకురావచ్చు. అలాగే 500 కోట్లు పెడితే దాన్ని 20,000 దాకా తీసుకెళ్లొచ్చు అనే ఈ రోజు నా ప్రతిపాదన చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ చెయ్యాలి అంటే ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని దిశానిర్దేశాన్ని మార్చిన వ్యక్తి, బలమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి, SEZs ద్వారా కానీ, అభివృద్ధి కానీ, అలాగే మన ఇజ్రాయలీకి సంబంధించి ఈ మైక్రో ఇరిగేషన్, ఇలాంటివన్నీ మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి. చాలా సింపుల్గా ఉంటాయి. ఇంకుడు గుంతలు అంటే అది చూడటం చాలా మందికి ఆ టైంలో హాస్యాస్పదం, ఏంటి గుంతలు తవ్వుకోవడం ఏంటని. ఆయన దార్శనికులు, ఆయన హెడ్ చూడగలరు. దానికి చాలామంది మేధావులతో మాట్లాడాలి. అలాంటి మేధావులతో కూర్చొని వాళ్ళని అర్థం చేసుకొని తనతో పాటు సహచరులు ఒప్పించి, ఈ రోజున ఒక ఇంకుడు గుంతలు అనేది మనకి మన ఇంటి నిర్మాణంలో ఒక భాగం అయిపోయింది. ఇలాంటి ఎన్ని తీసుకున్నా, చిన్నది పెద్దది ఎన్ని తీసుకున్నా అనునిత్యం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు ఆయన.
ఎప్పుడు చూసినా నాకు ఒకటి అనిపిస్తే ఈ నుంచి ఎంత నేర్చుకోగలం మనం, ఎంత ఆయనకి పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉండగలం. నాకు ఇదే తలంపు ఉంటుంది. అలాంటి పెన్షన్లు కూడా ఎలా పెంచగలం అంటే మనం పెంచుతో నాకు ఒక అవగాహన ఉందండి. అది అడ్మినిస్ట్రేషన్లో కాకలు తేలిపోయి మునిగి తేలిన వ్యక్తికి అర్థమవుతుంది. మంచి మనసు ఉండొచ్చు, చెయ్యాలన్న తపన ఉండొచ్చేమో, కానీ దానికి తగ్గ అవసరమైన ప్రతిభ లేనప్పుడు, అనుభవం లేనప్పుడు, మనుషుల్ని కలుపుకెళ్ళగలిగే సమర్థత లేనప్పుడు అది ఎవరి వల్ల కష్టం అవుతుంది. అలాంటిది ఆయన అద్భుతంగా 4,000 ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఒకటే రోజున 65.18 లక్షల మందికి, అది కూడా ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్ల రూపాయలని పంపిణీ చేపట్టడం, చేతికి డబ్బులు ఇవ్వడం దేశంలోనే సంక్షేమంలో ఇది ఒక తిరుగులేని చరిత్ర. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు వచ్చాయి, నెలకి జీతాలు వచ్చాయి కాదు, వాళ్ళ పీడిఎఫ్ వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా తీసుకోవాలి. అలాంటిది వాళ్ళకి మొదటి నెలకి 1వ తారీఖున ఉద్యోగాల జీతాలు అందుతున్నాయి. 1674.47 లక్షల కోట్ల ధాన్యాన్ని కొనుగోలు, ఆ బకాయిల్ని చెల్లించి అన్నం పెట్టి అన్నదాతని ఆదుకున్నారు. స్థానిక సంస్థలకి, పంచాయతీ సంస్థలకి అసలు డబ్బులు లేవు. అధికారులు యంత్రాంగాన్ని రివ్యూ మీటింగ్స్లో చేస్తున్నప్పుడు అడిగితే డబ్బులు రావాలి, ఏం చేయాలో తెలియట్లేదు అనే స్థాయి నుంచి ఆయనకి ఒకసారి నేను తెలియజేసుకున్నాను, ఇట్లా డబ్బులు కొంచెం ఒక రోజు సమయం ఇవ్వండి అని చెప్పి స్థానిక సంస్థలకి ఆయన 1,452 కోట్లు ఇచ్చి నిర్జీవం అయిపోతున్న పంచాయతీలకి, నీరసపడిపోతున్న పంచాయతీలకి తిరిగి ప్రాణం పోశారు చంద్రబాబు గారు. 1,452 కోట్ల రూపాయలు ఇచ్చి పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, నేను ఎప్పుడు అన్నా క్యాంటీన్లు తెలుసు కానీ చూసేవాడిని, కానీ ప్రత్యక్షంగా వెళ్ళే నాకు ఇది ఉండదు. సో ఈ రోడ్లో వస్తున్నప్పుడు పొద్దున్నే ఒక రోజున ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన 3వ రోజు 4వ రోజు చాలామంది లారీ డ్రైవర్స్, ఈ మన బేల్దారి పనిచేసే కార్మికులు, డ్రైవర్స్ అందరూ, ఆటో డ్రైవర్స్ అందరూ కూర్చోబెట్టి లైన్లో ఉన్నారు. ఏంటి ఇంతమంది లైన్లో ఉన్నారంటే ఆ పొద్దున్నే ఆ పలహారం తింటాను. నాకు అనిపించింది గత ప్రభుత్వం ఎలా వదిలేసిందని చెప్పి. అన్నా క్యాంటీన్ని ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్న అన్నా క్యాంటీన్ ఎలా మూసేయాలనిపించింది. 10 మందికి అన్నం పెట్టేది, అది 10 మంది ఆకలి తీర్చేది, ఎలా తీసేసారు నాకు అర్థం కాదు. అలాంటిది అంతమంది లైన్లో ఉండి నిలబడి చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోయింది. నిజంగా తిరిగి అన్నా క్యాంటీన్ని ఆరంభించి కార్మికుల తాలూకా క్షుద్బాధని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఒకసారి నేను పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక 9 నెలల క్రితం కృష్ణా జిల్లా, గుంటూరు, అన్ని జిల్లాల నుంచి లాయర్లు వచ్చారు, హైకోర్టు లాయర్స్ అందరూ వచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీరు ఇబ్బంది ఉంది, మీకు తెలియట్లేదు, దీని తాలూకు డేంజర్, మీరు ఎందుకు ఎవరో మాట్లాడట్లేదని. మేము మాట్లాడామంటే సరిపోవట్లేదని చెప్పి ఒక సెషన్ పెట్టారు వాళ్ళు పూర్తిగా. మా మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పింది వింటే భయం వేసింది. అందులో మరీ ఒకరు చెప్పింది, నా పొలంలో నీ ముఖం ఎందుకు, నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, నా తాతలు ఇచ్చిన ఆస్తిలో మీ ముఖం ఏంటి, ఇందులో మా తల్లిదండ్రుల స్వార్జితం, వాళ్ళ కష్టార్జితం, ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి, పొలాల్లో సరిహద్దు రాయిల్లో మీ ముఖాలు ఏంటి, ఇది ఎటు వెళ్ళిపోతుంది, మీరు ఎవరేం చేయరా అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీస్తే నేను చెప్పి నేను సాధ్యమైనంత చేస్తానో తీసేస్తామని చెప్పాను. ఆ రోజు అది విశ్వాసమే, నమ్మకమే. కానీ ఈ రోజున అది ఒక సత్యం, ఒక నిజం. చంద్రబాబు గారు రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి, ఆస్తులకి భద్రత కల్పించినందుకు మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఊహించుకోండి, నేను పిఠాపురంలో భూమి కొంటే దాంట్లో అప్పటి ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది. నాకు కూడా తప్పలేదు అది.
ఆయన నవ్వుతూ ఆయన ఫోటో ఉంది. అంటే మనం కష్టపడి కొనుక్కుంటే ఆయన ఫోటోలు అసలు ఎప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి అక్కడ, ప్రభుత్వ ప్రతినిధివి నువ్వు. అలాంటి రాజముద్రని తీసేసి, ఆంధ్రప్రదేశ్ రాజముద్రని తీసేసి వ్యక్తి ఫోటో పెట్టుకున్నా అంటే అది ఎంత ఒక విచిత్రమైన ఆలోచన విధానం అది. అలాంటివి తీసేసి తిరిగి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని, అంత డ్రకోనియన్ యాక్ట్ అది, అలాంటి యాక్ట్ని రద్దు చేసి ప్రజల్లో తిరిగి నవ్వులు తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇన్ని సంవత్సరాలైనా ఆయన ఓపిక నన్ను ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఆయన మనసు, మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఇందాక మన క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నప్పుడు అసలు ఈయనకి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అని అర్థం కాదు. విపరీతమైన ఓపిక, కాన్స్టెంట్గా బ్రెయిన్ తిరుగుతూనే ఉంటుంది, సొల్యూషన్స్ ఇస్తూనే ఉంటుంది. అనుభవజ్ఞులైన అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయగలరు. ఈ పాయింట్లో తప్పుంది, మీరు ఇలా చేయండి, ఇలా ఆలోచించండి. అలాంటి దాంతోపాటు శారీరకంగా ఆయన పడే కష్టం ఓ 25 ఏళ్ల యువకుడు కూడా కష్టపడ్డాడు. మనసు మేధస్సుతోటి నలుగుతూ శరీరాన్ని కూడా అంత కష్టపెట్టడం అంటే నాకు అది నిజంగా, నాకు మన వరదలు వచ్చినప్పుడు అసలు ఆయన పడ్డ కష్టం, కొంతమంది అనుకోవచ్చు ఆయన దిగాల్సింది ఏముంది అని. ఆయన నడిచి చూపిస్తున్నారు. బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటారో ఆయన చేసి నడిచి చూపించారు. ఆయన అంటే ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే కూడా అధికార యంత్రాంగంలో మందకొడితనం వచ్చేసింది. అంటే పనులు చేయకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే ఏమైపోతుంది, మందకొడితనం వచ్చేసింది. ఒకసారి అంకుశం పెట్టి గుచ్చాలి. అలా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని గుచ్చడానికి ఆయన దిగారు. ఆయన అసలు ఆయనకు అవసరం లేదు. ఈ ప్రపంచంలో కూడా మీరు చెప్పండి, 9/11 ఇన్సిడెంట్ జరిగితే జార్జ్ బుష్ వచ్చి కూర్చోలేదు అక్కడ న్యూయార్క్లో. రుడి గిలియానీ ఆయన న్యూయార్క్ సిటీ మేయర్ కూర్చున్నాడు అక్కడ. ఆయన అందరూ విమర్శిస్తుంటే నాకు ఒకటే ఆలోచన వచ్చింది. అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులే కదా మీరందరూ, మేయర్ కానీ సభ్యులు కానీ, అన్ని పాలనా వ్యవస్థలు అన్నిట్లో కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వైసీపీ. 70% పంచాయతీల్లో వాళ్ళే, అన్ని స్థానిక నగర పంచాయతీల్లో, మనకి అన్ని నగరపాలికలు, అన్ని సంస్థలు కూడా వాళ్ళే. అసలు విజయవాడలో ఉన్న మేయర్ ఏమైపోయి ఫస్ట్ సిటిజన్ అంటాం, మొదటి ప్రథమ పౌరుడు అంటాం కదా విజయవాడకి. వాళ్ళకి బాధ్యత లేదా? వైసీపీకి బాధ్యత లేదా? ఎంతసేపు ఆయన విమర్శించడమేనా? నాకు అనిపించింది అసలు పంచాయతీలు కానీ స్థానిక సంస్థల్లో ఉండే వైసీపీ సభ్యులు కానీ ఏమైపోయారు? కష్టాలు వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా ఉండాలి, కానీ తర్వాత కొట్టుకుందాం. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు అప్పుడే మాట పెట్టుకుంటాం. వాళ్ళకి అన్నం పెడతామా, ఆదుకుంటామా, లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి తిడతామా పక్కన సహాయపడే వాళ్ళని. బురదలోకి దిగి, నీళ్ళల్లోకి దిగి ఆయన ఒకవైపు నడుస్తూ ఉంటే ఆయన అభినందించాల్సింది పోయి ఆయనకి పక్కన మనం కూర్చోబెట్టి ఒక మాట అనుకుని ఉంటే చాలు చేసే వ్యక్తిని. ఆ రోజున ఆయన పడ్డ కష్టం నాకు నిజంగా నాకు గుండె చెమర్చింది. మీరు ఆ రోజు ఇచ్చింది, వరదలు ఇచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం, మీరు చాలా వరదలు ఉన్న ప్రజలే కాదు సార్, మీరు ఒక అధినేత ఎలా ఉండాలి, ఒక ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలి, మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు. మనస్ఫూర్తిగా ఇన్స్పైర్డ్ అస్. మీకు మాటలు పట్టడం కొత్త కాదు, కానీ మీరు చేసే మంచి పనుల్ని, మీరు చేసే ఈ కష్టాన్ని మేమందరం గుర్తించి మేము మీతో అండగా ఉంటాం. అలాగే నేను ఈ 100 రోజుల్లో కూడా కీలకమైన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ సాధించిన పురోగతి మీకు నేను తెలియజేసుకుంటాను. 3 అంచెల స్థానిక సంస్థలకు నేరుగా 23-24 సంవత్సరానికి 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు 2వ విడత దాని రూపొంది కింద 998.62 కోట్లు విడుదలయ్యాయి. అదనంగా 24-25 ఆర్థిక సంవత్సరానికి ఒక 10 రోజుల క్రితమే తుఫాను ఆ సమయంలో 1076 కోట్ల ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి. ఇందాక వస్తుంటేనే మెసేజ్ వచ్చింది, అది కూడా ఆమోదం పొందింది, ఈరోజు శాంక్షన్ కూడా అయింది.
ఎందుకంటే మన గౌరవ సభ్యులందరూ మాట్లాడుతూ మనకి పంచాయతీలకు ఉంది అంటే మీకు పంచాయతీ రాజ్ శాఖ తరఫున మీకు మాటిస్తున్నాం. నిధులు మెల్లిమెల్లిగా రావడం స్టార్ట్ అయినాయి. చంద్రబాబు గారు ప్రతిసార్లు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి ఆయన నాయకత్వ ప్రతిభతోటి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోటి ఆంధ్రప్రదేశ్ మెల్లిమెల్లిగా కోలుకోవడానికి ఆసరా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజున పంచాయతీల్లో నిధులకి వస్తున్నాయి. గుంటల దగ్గర నుంచి రోడ్లు, కనెక్టింగ్ రోడ్స్, లేదంటే వాటర్, ఇవన్నీ కూడా మీకు చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మేజర్గా మనం చేసింది పంచాయతీలు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 70% పంచాయతీలు వైసీపీ గెలిచిన పంచాయతీలు. అందులో ఎన్నికలు జరగలేదనుకున్నది వేరే విషయం. కానీ ఆ పంచాయతీలకు కూడా ఎన్డీఏ, చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తన మనాని భేదం చూడదు. మన పార్టీ తన పార్టీ అని చూడదు. అందరికీ సమానంగా మేము చూస్తామని, డబ్బులు కల్పిస్తామని అంటానికి చిన్న నిదర్శనమే స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం గ్రామ పంచాయతీల వ్యయ పరిమితిని 5,000 జనాభా వరకు ఉన్న గ్రామ పంచాయతీలకు 10,000 రూపాయలు, 10,000 రూపాయల కంటే ఎక్కువ జనాభా ఉన్న వారికి 25,000 రూపాయలు పెంచడం అయింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో 23 ఆగస్టు 24న గ్రామ సభలు నిర్వహించి తిరిగి పంచాయతీలకి పునర్జీవనం కల్పించడం. ఈ గ్రామ సభలో సుమారు 1 కోటి మంది పైగా గ్రామస్తులు పాల్గొని ఒకటే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించడం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరి గ్రామీణాభివృద్ధి శాఖ అది ఒక బలమైన ప్రపంచ రికార్డుని సాధించింది. అంటే ఇది ఏంటంటే రికార్డ్స్ కాదు, కానీ ఇది ఏంటంటే ఒక కష్టసాధ్యమైనది. అన్నిసార్లు 13,326 పంచాయతీలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం గత కాలంలో. మన నిధులు ఇవ్వడం కాదు, ఒకేసారి అందరినీ ఏకతాటిపైన తీసుకొచ్చి అధికార యంత్రాంగం మొత్తం కదిలింది. చంద్రబాబు గారి నాయకత్వం వాళ్ళందరూ కదిలి ఈ రోజున ఇది సాధించగలిగాం. ఇలాంటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పంచాయతీరాజ్ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ తాలూకు న్యూస్ని కట్ చేసి అక్టోబర్ 2న గాంధీ గారి జన్మదినం సందర్భంగా అన్ని దేశంలో మొత్తం గ్రామ సభలు మీరు చేయాలని మన ఆంధ్రప్రదేశ్ తాలూకు ఈ 13,326 గ్రామ పంచాయతీలను మనం ఒకటే రోజున ఎలా చేసాం, దీన్ని మీరు తీసుకోండి అన్నట్టుగా వాళ్ళు ఆర్టికల్ మరి పోస్ట్ చేసి మరీ పెట్టారు. ఈ 100 రోజుల్లో మనం సాధించింది చంద్రబాబు గారి నాయకత్వంలో అదొకటి. 24-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద వాళ్ళ వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 215.80 కోట్ల బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందడమైంది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో సుమారు 1,00,000కు పైగా స్థానిక సంస్థలకు, ప్రతినిధులకు, ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులు అభివృద్ధి చేయడం కొరకు వినూత్న కార్యకలాపాలకై ప్రత్యేక దృష్టి సారించడం, తద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధి పొందేలా ఆర్జీఎస్ఏ ప్రణాళికని రూపొందించాం. రాష్ట్ర ప్రతిపాదన 40 కోట్లను సిఇసి ఆమోదించింది. 500 కంప్యూటర్లు, ఉపకరణాలు కొనుగోలు చేయటం, రాష్ట్ర స్థాయిలో ఒక స్టూడియోని ఏర్పాటు చేయటం, మరి జిల్లా లెర్నింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయటం వంటి రాష్ట్ర ప్రతిపాదనలను మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అలాగే ఉపాధి హామీ పథకంతో మే 20వ తేదీ నుండి పెండింగ్లో ఉన్న కూలీల వేతనాలను గత ప్రభుత్వం ఇవ్వకపోతే వాళ్ళ పెండింగ్లో ఉంచిన వేతనాలని 2,081 కోట్ల రూపాయలని మన చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాగానే 2,081 కోట్ల రూపాయలని చెల్లించడం. గత ముఖ్యమంత్రి మాట్లాడతారు కదా, మేము కూర్చోబెట్టి క్లాస్ వార్ అని మాట్లాడతారు. క్లాస్ వార్ అంటే ఒక కష్టపడేవాడి శ్రమను దోచుకోవడం. ఈ నరేగా పథకం కింద, ఉపాధి హామీ పథకం కింద కూలీలు వేతనాలని ఇవ్వకుండా 2,081 కోట్లని ఇవ్వకుండా, కష్టపడ్డ తర్వాత ఇవ్వకుండా అంటే మరి అది వాళ్ళు మాట్లాడతారు క్లాస్ వార్ గురించి. క్లాస్ వార్ మనం ఏం మాట్లాడాలి, మనం ఎంత నిలబడ్డామంటే భుజాల మీద మోసాం. అందుకనే చంద్రబాబు గారి నాయకత్వం 2,081 కోట్ల రూపాయలని వెంటనే ఈ ఉపాధి హామీ పథకం కోసం కూలీల వేతనాలు చెల్లించడం అయింది. ఆగస్టు 23వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మునిపెన్నడు లేని విధంగా ఒకే రోజున గ్రామీణ సభ నిర్వహించని తెలుసు. అలాగే ఉపాధి హామీ పథకం ఈ ఆర్థిక సంవత్సరం సరిపడా
4,500 కోట్ల రూపాయల పనులకు గ్రామ సమితులు ఆమోదం తీసుకోవటం అయింది. 46,745 ఎకరాల్లో ఉద్యానవన పంటల కొరకు మొక్కలు నాటడం జరిగింది. ఈ ఆర్డబ్ల్యూఎస్ కింద హెచ్ఎంఏ మనం సాధించింది. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా 2019 నుంచి 2024 వరకు ఇచ్చిన ట్యాప్ కనెక్షన్లను అంటే ఎక్కడికి వెళ్ళినా రివ్యూస్లో ఏముంది అంటే పైపులు వేశారు, ట్యాపులు ఉన్నాయి, ఇన్ని వేల కోట్ల పనులు జరిగిపోయినాయి. కానీ వెళ్ళి చూస్తే ఆ కరెక్ట్గా హాఫ్ ఫర్లాంగ్ దూరంలోనేమో వాటర్ ట్యాంక్ ఉంది, ఆ పక్కనే ఉన్న గ్రామానికి నీళ్లు లేవు. పక్కనే సోర్స్ ట్యాంక్ ఉంది, అక్కడి నుంచి నీళ్లు రావట్లేదు. పైపులన్నీ వేస్తున్నాయి. ఏమని అడిగితే సమాధానం లేదు ఎవరి దగ్గర. అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పనులకి జల్ జీవన్ మిషన్ కింద డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు. నీళ్లు రాల. మన పింఛా డ్యామ్, మన అన్నమే పింఛా డ్యామ్ గురించి నేను వెళ్ళి పర్యటనకి తిరిగి వస్తూ ఉంటే ఒక 10 మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద ఆవిడ వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడుస్తాను ఆపింది బండి. ఏమ్మా ఏంటంటే నీళ్ళు లేవయ్యా, కొంచెం నీళ్ళు ఇప్పించాను మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది ఆవిడని చూస్తే. అంటే ఒక నీళ్లు తాగటానికి అంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక 5.5 అడుగులు 6 అడుగులు ఎత్తుంది అంతే. 10 కుటుంబాలు ఉంటాయి. దాన్ని ఎవరు పట్టించుకోరు. నేను వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా డిప్యూటీ సీఎం ఆఫీస్ ద్వారా కూర్చోబెట్టి పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా 10 రోజుల్లో లెస్ దెన్ 7-8 డేస్లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది. ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే నిజంగా పని చెయ్యాలి అంటే పని చేయడానికి సంసిద్ధంగా ఉన్న వ్యవస్థ ఉన్నారు, అధికారులు ఉన్నారు. కానీ ఈ రోజున పని చేయించడానికి నాయకత్వం గత ప్రభుత్వం లేదు. మన ఎన్డీఏ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ని దేశంలోనే చాలా అత్యంత ప్రభావితంగా ఏ ఉద్దేశంతో అయితే ఇవ్వబడిందో ఆ ఉద్దేశాన్ని నరేంద్ర మోదీ గారి నాయకత్వం దేనికైతే ప్రవేశపెట్టారో సంపూర్ణంగా దాన్ని సాధిస్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో. అలాగే పల్స్ సర్వే నిర్వహించాం. అసలు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఎంత నీళ్ళు వస్తున్నాయి, దాని మీద ఒక పల్స్ సర్వే చేశాం. సర్వే చేయబడ్డ మొత్తం కుటుంబాలు 87.47 లక్షలు. ట్యాప్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు 53.80 లక్షలు. ట్యాప్ కనెక్షన్ లేని కుటుంబాలు 28.66 లక్షలు. ఇవన్నీ కూర్చోబెట్టి అసలు ఏ పనులు పనిచేస్తామని చెప్పి టోటల్ కొత్త యాప్ని ఒకటి డిజైన్ చేశాం. అలాగే జల్ జీవన్ మిషన్ దాని తాలూకు స్ఫూర్తి ఏంటంటే అసలు నీటికి ఇబ్బంది పడకూడదు, తాగునీటికి ఇబ్బంది పడకూడదు. దాన్ని సంపూర్ణంగా తీసుకెళ్తాం. సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు కోసం సత్యసాయి జిల్లాలో అనంతపురం మరి సత్యసాయి జిల్లాలో 1325 గ్రామాలకి ఈ పథకం ద్వారా 16.22 లక్షల ప్రజలకి తాగునీరు అందించబడుతుంది. కానీ 8 నెలలుగా అక్కడ పనిచేసే కార్మికులకి జీతభత్యాలు లేవు. ప్రభుత్వం ఏర్పడిన వాళ్ళకి జీతభత్యాలు అయితే వాళ్ళు గత ప్రభుత్వం 8 నెలలుగా ఇవ్వలేదు. మనం వచ్చి 4 నెలలు అయితే 4 నెలల నుంచి పే చేయలేదు, వాళ్ళకు భరించారు. వెంటనే దృష్టికి తీసుకురాగానే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగానే వెంటనే వాళ్ళు నలుగుతున్నారు అధికారులు, వెంటనే మన కార్మికులు నలుగుతున్నారు, ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన దృష్టికి తీసుకురాగానే వెంటనే 30 కోట్ల రూపాయలు విడుదల చేసి కార్మికుల ప్రాణాలు కాపాడినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖతో నిర్వహింపబడుతున్న 112 నీటి నాణ్యత పర్యవేక్షణ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న ఉద్యోగులకి 4 నెలలు పెండింగ్ జీతాల నిమిత్తం 4.17 కోట్లు విడుదల చేసి 526 మందికి ఉద్యోగుల సమస్యని పరిష్కరించడం జరిగింది. అలాగే అటవీ శాఖకు సంబంధించి మనకి 28-33% ఉండాలి. అటవీ మనకి పర్సంటేజ్ అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మా అందరికీ డైరెక్టివ్ ఏమి ఇచ్చారంటే రివ్యూ మీటింగ్లో ఇది 50% పెరగాలి. ఆంధ్రప్రదేశ్లో 50% మొత్తం మీ పచ్చదనమే ఉండాలి అని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని 6,000 ఎకరాల్లో దాదాపు 22 లక్షల మొక్కలు నాటడం జరిగింది మన ఈ మధ్యనే. అలాగే రోడ్ సైడ్ గ్రీనరీ ఇంప్రూవ్ చేసే ప్రయత్నంగా ఇప్పటి వరకు 14 కిలోమీటర్ల పొడవున కొన్ని 5,800 మొక్కలు నాటాం. ముఖ్యంగా ఈ కొండల్ని ట్రెంచెస్ని ఆయన కొండల ప్రాంతాలని అటవీ ప్రాంతాన్ని రక్షించడానికి ఆయన మాకు ఇచ్చిన దిశానిర్దేశం ఏంటంటే ట్రెంచెస్ కొట్టమని.
దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తాం. అలాగే పెరుగుతున్న వైల్డ్ లైఫ్ సమస్యలు, ముఖ్యంగా ఎలిఫెంట్ అండ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. మనం చిత్తూరులో చూసాం, అలాగే మనకి విజయనగరం, మన పార్వతీపురం, పాతపట్నంలో చూస్తూ ఉన్నాం. వెంటనే తీసుకెళ్ళి చాలామంది వైల్డ్ యానిమల్స్ కానీ జంతువులు కానీ అటాక్ చేయటం వల్ల, ముఖ్యంగా ఏనుగులు పంటల నష్టం ఇటు అన్నిటి వల్ల వీటిని దృష్టిలో పెట్టుకొని రాగానే కర్ణాటకకు వెళ్ళి 2 రాష్ట్రాల మధ్య అటవీ శాఖతో మాట్లాడి, అక్కడ గౌరవ అటవీ శాఖ మంత్రి గారితో మాట్లాడి 2 రాష్ట్రాల మధ్య నిర్మాణాత్మక సహకారాన్ని పెంపొందించే ప్రయత్నం జరిగింది. అలాగే వాళ్ళు అక్కడ కుంకి ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి మన ఎలిఫెంట్స్కి అవసరమైన ట్రైనింగ్ అండ్ నాలెడ్జ్ మావటిలకి ఇచ్చేయడానికి ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 23 నగర వనాలు ఏర్పాటు చేసుకున్నాం. కొత్తగా 13 నగర వనాలు మంజూరు చేయించుకున్నాం. కొత్త నగర వనాల కోసం 15 కోట్ల 40 లక్షల నగర వనాల అభివృద్ధికి మొట్టమొదటి విడతగా డబ్బులు విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా 32 కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం సెంటర్స్ని ప్రారంభించాం. ఇప్పుడు కొత్తగా మరొక 5 కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కొక్క సెంటర్లో 50 మందికి ప్రత్యక్షంగాను, మరో 500 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పించడం జరుగుతుంది. అలాగే వరదలకు సంబంధించి 403 ప్రభావిత గ్రామ పంచాయతీలో క్షేత్రస్థాయి కార్యదర్శులకు నీటి క్లోరినేషన్, సురక్షిత మంచినీరు, పారిశుద్ధ్య చర్యలు చేయాలని చెప్పి PR1 యాప్ ద్వారా ఆన్లైనింగ్ మానిటర్ చేయడం జరిగింది. ప్రభావితమైన 403 గ్రామ పంచాయతీలు ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలను నియమించడం జరిగింది. 2248 స్థానిక పారిశుద్ధ్య కార్మికులు మరి ఇతర పొరుగు గ్రామ పంచాయతీల నుండి 1278 మంది పారిశుద్ధ్య కార్మికులతో కూడిన ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలు ఈ ఫ్లడ్ ఎఫర్ట్స్లో పాల్గొన్నాయి. ముందస్తుగా చంద్రబాబు గారు ఆయన కష్టాన్ని చూసి మేము కూడా బాధ్యతతోటి కాకినాడ వరదలకి గురవుపోతూ ఉంటే అక్కడ అందరితో అధికార యంత్రాంగంతో మాట్లాడి టోల్ నెంబర్ ఒకటి సమీక్షించి చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ కార్యాలయం, టోల్ ఫ్రీ నెంబర్స్, డివిజనల్ కార్యాలయాలు మరియు 21 తహసీల్దార్ కార్యాలయాలతోటి కంట్రోల్ రూమ్ ప్రారంభించాం. క్షేత్ర పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మండల స్థాయి ప్రత్యేక అధికారులు నియమించి నిరంతరం పరిశీలిస్తూ వచ్చాం. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చాలా ముందు చర్యలు తీసుకోవడం వల్ల చాలా వరకు నష్టం పోయింది. గ్రామాలు ముంపు కూడా గురవలేదు. ఈ నెల 9న గొల్లప్రోలు మండలంలో గ్రామానికి ముంపై గురయ్యే ప్రాంతాలను సందర్శించి సంబంధిత శాఖలకు అవసరమైన సూచనలు జారీ చేశాం. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు మరి ఇతర ప్రజాప్రతినిధులు కూడా ముంపుని గురైన ప్రదర్శనలు ప్రాంతాలను సందర్శించి ప్రజలకు ధైర్యం నింపారు. 75 24 గంటలు సిబ్బంది ఉండేలాగా హాస్పిటల్స్లో 75 వైద్య శిబిరాలు నిర్వహించాం. RO ప్లాంట్ల నుండి ట్యాంకర్స్, వాటర్ ప్యాకెట్స్, వాటర్ క్యాన్స్తో అన్ని పునరావాస కేంద్రాల్లో తాగునీటిని సరఫరా చేయడం జరిగింది. భారీ వర్షాల వల్ల కిర్లంపూడి, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లోని పలు నివాస కాలనీల్లో విద్యుత్ అంతరాయాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాం. ఈ వరదల వల్ల వర్షాల వల్ల 11 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ విఫలమయ్యాయి. అన్ని ట్రాన్స్ఫార్మర్స్ని పునరుద్ధరించడం జరిగింది. ప్రజల భద్రత కోసం ఏలేరు రిజర్వాయర్ నీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించాం. ఏలేరు జలాశయం పూర్తి సామర్థ్యం 24.11 TMCs అయితే ఇన్ఫ్లోస్ 46,000 క్యూసెక్కుల స్థాయికి పెరగడంతో జలాశయం నుండి నీటిని ఆయకట్ట పద్ధతిలో విడుదల చేయడం ద్వారా చాలా జాగ్రత్తగా దీన్ని నిర్వహించి తక్కువ నష్టం జరిగేలా చూసుకున్నాం. అలాగే సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామం వద్ద సుమారు 3,000 ఇసుక బస్తాలు ఉపయోగించి వెస్ట్ ఏలూరు డ్రైన్కి ఎడమ ఒడ్డు 6,300 కిలోమీటర్ల వద్ద గట్టును బలపరచడం జరిగింది. 3,000 ఇసుక బస్తాలు, క్యాజురినా బల్లీలను ఉపయోగించి బిక్కవోలు డ్రైన్ నుండి కుడి ఒడ్డుకు చీడికి వద్ద బండ్ పాయింట్ని బలోపేతం చేశాం. ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరిక అందిన వెంటనే కాకినాడ జిల్లాలోని 21 మండలాల్లో మొత్తం 60 పునరావాస కేంద్రాలను గుర్తించాం. 6 మండలాల్లో పునరావాస కేంద్రాలను ప్రారంభించి బాధిత కుటుంబాలకి వసతి కల్పించేందుకు అవసరం ఏర్పాట్లు చేశాం. 9వ తేదీ రాత్రి 5,000 మందికి భోజనం అందించాం. 15వ తేదీన ఉదయం 5,000 మందికి అల్పాహారం, 8,000 మందికి మధ్యాహ్నం, 10,000 మందికి రాత్రి భోజనం అందించాం. గర్భిణీల్ని, బాలింతల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి పౌష్టికాహారం అందించాం. కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో 15 మంది 20 మంది సభ్యులతోటి SDRF బృందం సహాయక చర్యల కోసం మోహరించి ప్రజల తరలింపు కార్యక్రమం నిర్వహించాం.
పిఠాపురం మండలం రాపర్తి గ్రామం, కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామాలు 15 నుండి 20 మంది సభ్యులతో కూడిన 2 SDRF బృందాలను రక్షణ సహాయక చర్యలు నిర్వహించాయి. మొత్తం 120 మంది ఆర్మీ సభ్యుల సహాయ చర్యల కోసం కాకినాడ జిల్లాకు వచ్చి కాకినాడలోని APSPలో బస్ చేసి పెద్దాపురం మండలం మార్లో గ్రామంతో పాటు ఇతర నివాస ప్రాంతాలకి సహాయాలు అందించారు. పౌర సరఫరాల శాఖ ద్వారా నిత్యావసరాలు వస్తువులు కిట్లు సంసిద్ధం చేశాం. 5,000 నిత్యావసర వస్తువులను కిట్లు సిద్ధంగా ఉంచబడ్డాం, పంపిణీ చేశాం. ప్రతి కిట్లో 25 కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, లీటర్ పామాలివ్ ఆయిల్, కేజీ ఉల్లిపాయలు, బంగాళదుంపలు కేజీ, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కష్ట సమయంలో కూడా చంద్రబాబు గారు కష్టపడడం చూసి మా వంతు కృషిగా నేను కూడా 6 కోట్ల రూపాయలని 2 రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది. అంటే మాట్లాడితే 1 కోటి రూపాయలు అనౌన్స్ చేసి ఈ రోజుకి 1 కోటి రూపాయలు ఎక్కడుందో తెలియదండి. మనం మాటలు చెప్పలేదు, నిలబడ్డాం. అలాగే మేము ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. ఈ వరదల ఈ సమయంలో దాతలందరూ ముందుకు రండి, సీఎం రిలీఫ్ ఫండ్కి ఇమ్మంటే చిన్నపిల్లల స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి ఒక రోజు కూలి పని చేసుకునే ఒక కూలి 600 రూపాయలు సంపాదించే ఒక కూలీ సోదరుడు వరకు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ముందొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి అండగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి చంద్రబాబు గారి మన సీఎం రిలీఫ్ ఫండ్కి అందరూ చాలా భారీగా విరాళాలు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, దాతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చంద్రబాబు గారి నాయకత్వం కింద పనిచేసే ఈ అరుదైన అవకాశం కొన్ని కోట్లాది మంది ప్రజలకి భవిష్యత్తు తీర్చిదిద్దేలా, ఆయన ఎప్పుడు ఒక దశాబ్దం ముందు ఉంటుంది, తక్కువలో తక్కువ. అలాంటిది ఆయన 2047కి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి, నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి, తెలుగు ప్రజలు గర్వించే రాష్ట్రంగా ఉండాలి, అటు తెలంగాణ కూడా బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ విభజన దగ్గర నుంచి వచ్చిన నష్టాన్ని తిరిగి కోలుకొని నెంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలి. ఆయన ఆకాంక్షలు, ఆయన ఆశయాలతోటి మేమందరం ఆయన కలిసి ఉంటాం, ఆయన వెంబడే పనిచేస్తాం. ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఈ కూటమిని ముందుండి ఇంత అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా ఉన్నందుకు ప్రత్యేకించి నరేంద్ర మోదీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు వారి చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. అలాగే మనకి ఆ రోజున చాలాసార్లు చెప్పాను, తెలుగుదేశం పార్టీ నాయకులకి, అన్ని పార్టీలు చెప్పాను, మా పార్టీ వరకు చెప్పాను. మన ఎవరు వేరు కాదు, విభిన్నమైన పార్టీల నుంచి ఉండొచ్చు, కానీ మనందరిది ఒకటే ఆశయం, రాష్ట్రం చాలా అద్భుతంగా ఉండాలి, చంద్రబాబు గారి నాయకత్వంలో బలమైన అభివృద్ధి సాధించాలి. మనకి ఒక తల్లికి పుట్టిన 2 పిల్లలే ఒకలా ఉండరు. అలాంటిది 3 విభిన్నమైన పార్టీలు, కానీ ఆత్మ ఒకటే. సో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 వేరుగా కనిపించచ్చేమో కానీ వాళ్ళ గుండె లోపల మోగేది ఒకటే గుండె చప్పుడు. జై హింద్.